మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, త్రిష హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర. బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి గత ఏడాది దసరా పండుగ కానుకగా రిలీజ్ చేసినటువంటి టీజర్ కొంచెం నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు వాటి విషయంలో కొంచెం కంప్లైంట్స్ రాగా మేకర్స్ వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసి ఇంత సమయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు విశ్వంబర సినిమాలో గ్రాఫిక్స్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఈ సినిమాకు హాలీవుడ్కి చెందినటువంటి ఓ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారు ఈ సినిమాకి పనిచేస్తున్నారట. అలాగే ఈ సినిమాకు సాలిడ్ అవుట్పుట్ ఇస్తున్నట్లుగా తెలుస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా టాలీవుడ్లో స్టార్ కమెడియన్ అయినటువంటి సునీల్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా సునీల్ ఒక నెగిటివ్ రోల్లో ఈ సినిమాలో కనిపించనున్నారని లీక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. చిరంజీవి గారికి సునీల్కి మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే స్థాయిలో ఉండే విధంగా మేకర్స్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి సునీల్ చిరంజీవి గారితో పోటాపోటీగా నటించే నెగిటివ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అలాగే విశ్వంబర సినిమాలో సునీల్ నెగిటివ్ రోల్లో కనిపిస్తున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్ పై నిజాలు తెలియాలంటే కూడా మేకర్స్ అఫీషియల్గా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అలాగే ఈ సినిమా పనులు గ్రాఫిక్స్లో కొలిక్కి వచ్చాక మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఫ్యాన్స్కి ఓ భారీ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి మెగాస్టార్ భారీగానే కష్టపడుతున్నారని చెప్పాలి. అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఓ పాట మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయింది. ఇక ఈ పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్లో మౌని రాయ్ కనిపించబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.